మరి ఈరోజు మనం నేర్చుకోయే అంశం ఏంటంటే దేవుని బాధ పెట్టే కుమారులు కుమార్తెలు. ఏంటండి? కుమారులు కుమార్తెలు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఫలించట్లేదని నిజంగా దేవుడు చాలా బాధపడుతున్నాడు. నిజంగా దేవుని బాధ పెట్టే కుమారులుగా ఉంటున్నాం, కుమార్తెలుగానే ఉంటున్నాం. క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాగే ఉంటుంది. ముందు మన గురించి ఆయన బాధపడుతున్నాడు. క్రైస్తవులుగా ఉన్న మనమే ముందు ఫలించట్లేదు. ఎదురువారికి మనం వెళ్ళి ఎలా సువార్త బోధిస్తాం? ఈ అనేక సందర్భాల్లో మీకు ఈ మాట నేను చెప్పడం జరిగింది. నిజంగా లోకాసు వార్త పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6-7 వచనాలు. మరియు ఆయన వారితో ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? చదవండి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. చదమ్మా అక్కడి నుంచి ఇంకా కిందకి. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ వాక్యాన్ని మీ అందరికీ తెలిసిందే. చాలాసార్లు ఉపమానం మనం నేర్చుకున్నాం. కానీ నేర్చుకున్నా సరే మనం పాటిస్తున్నామా అంటే పాటించట్లేదని చెప్పాలి. నిజంగా ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడండి? నిజంగా ఎరువు ఎందుకు వేస్తామండి? నిజంగా చేనులకి బాగా పంట మనకి రావాలి, బాగా ఫలించది, బాగా కాస్తుంది అనే కదండి మనం ఎరువు వేస్తాం. ఎరువు అంటే ఏంటండి? మన దేవుని వాక్యం గారు మనం ఎరువు అంటే ఏంటండి? వాక్యం. మరి వాక్యం అనే ఎరువు వారంలో సుమారుగా ఎన్నిసార్లు వేస్తున్నారండి ఎరువు? అంటే ఇక్కడ ఉన్న వారిని చెప్తున్నాను, మొదట్లో చెప్పిన అదే మాట. ఇక్కడ చాలా మంది యూట్యూబ్లో కూడా చూస్తున్నారు, మా ఫ్రెండ్స్ ఫేస్బుక్లో చూస్తారు, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఈ మాట. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎరువు అనే వాక్యాన్ని మనం అందరూ వింటున్నామండి. ఎరువు వేస్తూనే ఉంటున్నాడు కదండి. వారంలో ఎన్నిసార్లు వేస్తాడు? కొన్ని చోట్ల అయితే మనకలాగా అన్ని సార్లు పరిచయం లేకపోవచ్చు, కానీ శుక్రవారం ఆదివారం పక్కాగా ఉంటుంది. కానీ చాలా చోట్ల మనకి ఎంత అదృష్టం అండి. సోమవారం ఉంటుంది, మంగళవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది. నిజంగా వారంలో ఇన్ని రోజులు ఎరుగేస్తున్నా సరే ఇంకా ఫలించట్లేదంటే దేవునికి ఎంత బాధ అండి మన గురించి. ఆ బాధ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడూ ఆలోచించలేదు. నిజంగా ఆయన ఏమంటున్నారంటే ఇంకా ఫలించట్లేదంటే చూసిన తర్వాత నరికేవేయమని చెప్తున్నాడు తోటమాలి. చెప్పాడు లేదండి మాట, నేను చెప్పిన మాట ఇది. దేవుడే నరికేయమంటున్నాడు. అంటే ఏంటండి? మనం ఎవరండి? చెట్టు అంటే ఎవరండి? మనమే. చెట్టు ఉపమానంగా చెప్తారంటే ఏంటనుకున్నారు? చాలా మంది అంజూర చెట్టులో లోకయోగంగా చూసి వాళ్ళకి చెట్టు కోసం ఏదో కథ చెప్తున్నారు అనుకున్నారు. చెట్టు అంటే ఎవరండి? మనమే. దేవుడి చెప్పే ఉపమానాలు ప్రతిదీ కూడా మనమే, ఎన్ని కూడా. మరి మనం ఫలించట్లేదని కదా నిజంగా మనల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాటలు రాయించిన మాటే కదండి అది. ఎవరిని ఉద్దేశించి రాయించారండి? చెట్టు అది గురించి మనల్ని ఉద్దేశించి రాయించారు. నిజంగా ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాకపోతే 3 సంవత్సరాలు. ఇలా ఎంతకాలము దీర్ఘశాంతంతో దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం ఫలించాలని. అయినా సరే ఎంత ఎరువు వేసినా సరే, ఎంత వాక్యాన్ని బోధించినా, ఎంత మంది దైవజనంలో ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని చేసినా ఫలించట్లేదంటే లాస్ట్కి ఏం చెప్తాడు దేవుడు?
నరికి అసలు పడేయమంటున్నాడు. అంటే ఏంటండి, మనల్ని చంపి ఏమైనా అర్థం. ఇంకా ఒక చెట్టు నరికేమన్నాడంటే దాని విధంగా మనం అర్థం తీసుకుంటే మనల్ని కూడా నరికేమంటే కత్తి నరికాడు కదా, ఎలా కూడా లేపేస్తాడు నేను ఈజీ. ఆయన లేపడం, సృష్టించిన అతనికి లేపేయడం ఏమన్నా పెద్ద కష్టమా? ఎవరికి కష్టం, దేవుడికి అసలు కష్టమే కాదండి. మనల్ని సృష్టించింది ఆయన, మనల్ని ఎలా లేపేయాలన్నా క్షణాల్లో లేపేయగలడు. మరి ఎందుకు ఫలించట్లేదు? ఆయన ఎంతో ఓపికతో ఆశతో మనల్ని కనిపెడుతున్నాడు. నిజంగా చెట్లన్నీ కూడా దేవుని సంఘంలో ఉంటాయి కదండి, అన్నీ కూడా మనందరూ చెట్లనే. మరి దేవుని సంఘంలో ఉన్న చెట్లు మనం నేర్చుకున్నాం. మన ఎవరి పిల్లలు అండి? మరి దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అన్నప్పుడు మనం ఫలించాలా లేదండి? రోజు రోజుకి కూడా ఫలిస్తూనే ఉండాలి, అభివృద్ధి పొందుతూనే ఉండాలి. కానీ వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా వింటున్నా సరే మనం ఎక్కడేసిన గొంగడు ఎక్కడలా ఉంటున్నారు చాలా మంది క్రైస్తవులు. మరి ఇలా ఉన్నారంటే, ఆయన పుట్టించిన బిడ్డ ఇలా పాడైపోయి ఇలా ఉంటున్నారంటే ఎవరికి బాధ అండి? మరి అదే కదా మన వాక్యం ఎలా అంశం. దేవుణ్ణి బాధ పెట్టే కుమారులు కుమార్తెలు అంటే మనమే కదండి. అనుక్షణం ఆయన బాధ పెడుతూనే ఉంటున్నాం. ఈ రోజు మొత్తంలో నేను దేవుని బాధ పెట్టిన క్షణం ఏమన్నా ఉందా? సాయంత్రం చూసుకోండి. మొదటి నుంచి అంతా రీలు ఎలా చేసుకుంటే ఏదో క్షణంలో మనం బాధ పెడుతూనే ఉంటున్నాం. నిజంగా ఒకసారి మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా చూసుకోండి, ఏదో ఒక క్షణంలో మనం దేవుణ్ణి బాధ పెడుతూనే ఉంటాం. మరి బాధ పెడతాకండి మనం దేవుని సృష్టించింది ఆయన సంతోషపడేలా చేయాలి లేదండి? మనం చేయాలి. ఇక నుంచైనా సరే మన జీవితాలు సరి చేసుకుందాం. వాక్యం ద్వారా, ఎరువనే వాక్యం ద్వారా మన జీవితాలు సరి చేసుకుందాం, మారదాం. నిజంగా దేవుని మనం ఫలించాలి అనుకుంటాం లేదండి? నిజంగా మనం ఫలించాలని ఆయనకి ఆశ ఉంటుందా లేదా? కంపల్సరీగా ఉంటుందండి. నిజంగా మనకు ఒక తోట ఉందనుకోండి, ఆ తోట ఫలించాలనుకుంటాం లేదండి? మనం బాగా కాయని ఒక మామిడి తోట ఒక రెంట్కి తీసుకుంటారండి, ఎవరన్నా చిత్తుకు తీసుకుంటారు. చిత్తుకు తీసుకున్న తర్వాత ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక మామిడి తోట తీసుకున్న తర్వాత ఒక రైతు అనుకుంటాడు, ఈ సంవత్సరం బాగా ఫలించి బొక్క పూత కూడా మిస్ అవ్వకుండా బాగా చెట్టు కలకల్లా కొమ్మలు ఉంగిపోయేలా కాయాలి అనుకుంటాడు లేదండి? లోకంలో ఉన్నా నువ్వు కొన్న రెంటకు తీసుకుని చిత్తుకు తీసుకున్న తోటే ఫలించాలని అంత తపన పడిపోతావు. మరి నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు ఫలించాలని ఆశపడడంలో తప్పేముందండి? ఫలిస్తున్నామా? ఆ ఛాన్స్ మీకే వదిలేస్తున్నాను, మీ హృదయానికి. ఎందుకంటే ఎవరిని ఏదో చూపకూడదు, కానీ మన అంతరాత్మ తెలుసుకోవాలి. మనం ఫలిస్తున్నామా లేదా, దేవుళ్ళు ఎదుగుతున్నామా లేదా, నేను ఫలించి అనేక మందిని దేవుని దారిలోకి తీసుకొస్తున్నానా లేదా అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనం నిజంగా ఆలోచిస్తే సున్నాయి కనపడుతూ ఉంటుంది. నేను ఇంకా పూర్తిగా ఫలించలేదు, నిజమే ఫలించలేదు, ఎదుటి వారిని ఎలా ఫలించేలా చేస్తానని ఆలోచన మనలో మెదులాడుతుంది. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకొని నిజంగా ఇక్కడి నుంచి నేను పూర్తిగా నీ కొరకు నేను ఫలిస్తాను, ఫలించి అనేక మందిని నీ వద్దకు నడిపిస్తానని మనం ఈరోజు వాగ్దానం చేసుకోవాలి దేవుని వద్ద. ఎందుకంటే ఆరాధనలో మన దేవుని దగ్గర ఒప్పుకొని ప్రత్యేకపడాలి. నిజంగా మనం చాలా మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మనం అందరం కూడా అనేక రకాల పాదులు పెడుతుంటాం, అందరికీ తెలిసినవే. ఇందుగా మన ఇళ్ళకాడైతే చిక్కుడు పాదు పెట్టుకుంటామండి, చిక్కుడు పాదు పెట్టుకుంటాం, అలాగే ఆనపకాయ పాదు పెట్టుకుంటాం, దొండకాయ పాదులు పెట్టుకుంటాం, కాకరకాయ పాదులు పెట్టుకుంటాం, బీరకాయ పాదులు పెట్టుకుంటాం, ఇలా రకరకాల పాదులు పెట్టుకుంటాం కదండి. ఆ పాదులు పెట్టుకుంటే సరిగ్గా అవి బాగా ఆకలేసేస్తే అవి కాయలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? మనకి చూస్తాం నెల చూస్తాం, 2 నెలలు చూస్తాం, 3 నెలలు చూస్తాం, 4 నెలలు చూస్తాం, ఆ రొప్ప కింద అలాగుండి ఆకలి ఉన్నాయనుకోండి, తర్వాత ఏమండి అది తీసిపడండి, పన్ను నరికిపారండి అంటాం లేదా? మీ ఆయన గారు చెప్తారు లేదా? చెప్పరు? మరి దేవుడు నిన్ను ఎంతగానో నిజంగా ఆయన తన స్వరూపాన్ని మీకు ఇచ్చి నాకు ఇచ్చి నిజంగా ఫలించలేదంటే ఆయన ఎంత బాధపడిపోతారండి. లోకంలో పాదులు కాయలేదని నువ్వు బాధపడిపోయిన తర్వాత ఇసుపెత్తిపోయి తీసి పాడండి, నరికి పాడండి, ఆ తుప్పగా దగ్గరికి అది కాయినప్పుడు అంటున్నావు. మరి దేవుడు నేను ఎంతగానో నిజంగా మన పోయిన వారు నేర్చుకున్న నీ శరీరాన్ని ఎన్ని నిర్మాణాలు ఇచ్చి నీకు ఎన్ని అవయవాన్ని అందంగా క్రమ పద్ధతుల్లో పనిచేసేలా పెట్టి నువ్వు నడిచేలా చేసి, నువ్వు తినేలా చేసి, నువ్వు మాట్లాడేలా చేసిన దేవుడు ఇంత ఇలాగ సమకూరిస్తే మనం నిజంగా ఫలిస్తున్నామండి. అసలు ఎవరు కూడా ఫలించట్లేదండి. నిజంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు నేనుగానే బ్రతుకుతున్నాను, నాకు నేనుగానే జీవిస్తున్నాను అనుకున్నాను. కాదండి, మనం వేసి ప్రతి అడుగు కూడా ఆయన కృపా దయ వలనే వేస్తున్నాం. నిజంగా మరి దైవజనులు మీకు చెప్పే ఉంటారు, ఇలా చెప్తారు. నిజంగా మన నీలాజీ హాస్పిటల్లో అందులో మేనేజర్ చేస్తే లూది అని అవార్డు జస్ట్
హాఫ్ కిలోమీటర్లు కూడా లేదు హాస్పిటల్కి వస్తాక ఈ క్షణంలోనే డ్రైవర్ మీద ఎక్కేసింది అంబులెన్స్. మరి దేవుని కృపను బట్టి ఎవరికి ఏమవ్వాలి? మరి కృప ఉండబట్టే కదండి. లేదంటే హైవే పక్కన డివైడర్ మీద ఆ పక్కన నుంచి ఒక లారీ వచ్చేస్తే సడన్గా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం దేవుణ్ణి ఫలించాలండి. లేకపోతే దేవుని మీద దేవుని ఆనుకుని లేకపోతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండకపోతే ఫలించలేమండి. దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండాలి, భయం ఉండాలి. భయం అనేది ఏదో దైవజనుల ముందు ఇంట్లో వాళ్ళ ముందు మనకు కనపరచక్కర్లేదు, దేవుని ముందు కనపడితే చాలు. అది చూస్తాడు ఆయన. తల్లి పిండం ఉండగానే నా కన్నులు చూస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తా చూస్తాడు. ఎవరికో మనం ఎవరి దగ్గర మనం చేయక్కర్లేదు. మనలో ఉన్న భక్తి దేవుడు చూపిస్తే చాలు. దైవజనుల కోసం కంగారుగా వచ్చేసి దైవభక్తి మనం నిరూపించుకోక్కర్లేదు. దేవుని యొక్క మన దైవభక్తి నిరూపించుకోవాలి. నిజంగా ఆయన కోపం రాదండి మనం నిజంగా ఫలించకపోతే. ఒక బిడ్డని మాట నప్పపోతేనే గోపు మీద కొడతాం. ఎన్నిసార్లు చెప్పాలో నీకని కొట్టమండి పిల్లల్ని. ఒకసారి ఏదన్నా మాట చెప్తే తినకపోతే కొట్టమండి మనం. మరి దేవుడు నిన్ను అన్ని సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్నాడు, ఇంకా మారుతావు. నువ్వు మారతలేదంటే ఇక నిన్ను లేపేయాలనుకోవడం తప్ప. కానీ చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు, దేవుడా నా భర్తను తీసుకుపోయావా అని ఏడుస్తారు. ఇలాంటి ఎడుపులో మనం చూస్తూ ఉంటాం కదండి. కానీ భూమి మీద అంతకాలం నువ్వు ఫలించకుండా ఉండిపోయావు, దానికి పడేసాడు అంతే. ఆ విషయాన్ని ఎప్పుడైనా గ్రహిస్తున్నావా మనం? ఏదన్నా ఉంటే దేవుడి మీద నెట్టేస్తాం. ఇదని మనం నేర్చుకున్నది. ఎంత ఎరువు వేస్తున్నాడని మనం ఫలించాలని దేవుడి వాక్యం ద్వారా. నిజంగా ఈ సృష్టి అంటే ఎవరి కోసం అండి? దేవుడి కోసమా? ఆయన తింటారా? మన కోసమే కదండి. నిజంగా ఈ సృష్టించగానే ఒక ఎడారి సృష్టిని మన అందులో పడే తీసుకుని బతుకుతామని మనం అసలు ఎప్పుడైనా ఆలోచించగలిగాం అలాగా? నిజంగా పండిస్తున్నవాడు పండిస్తూనే ఉంటున్నాడు, వండేవాడు వండుతూనే ఉన్నాడు, తినేవాడు తింటానే ఉన్నాడు. ఈ భూమి ఆదరించి ఎన్ని సంవత్సరాలైంది, అయినా ఎప్పుడైనా సరే ఈ భూమి పలానా తోట ఒక ఆ ధాన్యం పండలేదు, పలానా వస్తువులు పండట్లేదని ఎక్కడ నిన్నామండి, ఎక్కడ రాతంలో ఉన్నామన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అలా పండుతూనే ఉంటున్నాయి, తినేవాడు తింటూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా పంట ఆగిందండి మనకి. నిజంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తం పంట ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతామండి మనం? అసలు బ్రతకగలమండి? గాలి ఆగిపోయిందంటే ఒక నిమిషం ఏమవుతుందో? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో సమస్తం కూడా ఆయన ఇచ్చే ప్రతి విషయం కూడా మనం ఆలోచించాలి. నిజంగా అయ్యి బాబోయ్ గాలి లేకపోతే నేను నిజంగా చూడండి, ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి ఎంత ఛార్జ్ చేస్తారు. మరి నువ్వు పీల్చి గాలి దేవుడు ఛార్జ్ పెడితే నువ్వు అసలు బతకగలవా? సంపాదించగలవా? అసలు మన సంపాదన సరిపోతుందా? అసలు ఎంత కృతజ్ఞత చెప్పాలని దేవునికి. మనం ఫలించాలండి. ఆయన ఎంత బాధపడతారో మనం ఫలించట్లేదని. ఎన్ని ఒక్కసారి ఆలోచించాలి. క్షణం కూడా మనం మన పనుల గురించి ఆలోచిస్తాం, కానీ ఇంత సృష్టి నాకు ఇచ్చావు దేవా అని ఎప్పుడైనా మనం ఆలోచించగలుగుతున్నామండి? ఆలోచించాలంటే అప్పుడు మనకు ఆయన భయభక్తులు కలిగి ఉంటేనే, ఆయన ఆనుకుని ఉంటేనే ఈ ఆలోచనలన్నీ మనకు వస్తాయండి. లోకం వైపు ఉన్నప్పుడు, లోకం వైపు ఆలోచిస్తున్నప్పుడు లోకాశలు లోకం వైపునే పైన పడతాయి తప్ప దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మనకి కనిపించవండి. ఎందుకంటే ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడే ఆయన విలువ ఏంటో మనకి తెలుస్తుందండి. నిజంగా ఎన్ని లక్షల జీవరాశులు అండి ఈ భూమి మీద, ఎన్ని లక్షల జీవరాశులు, ఎన్ని రకాల జంతువులు నిజంగా ఉన్నాయని. అసలు ఏది ఎవరండి ఎన్నట్లేని చెప్పాలి? ఎన్నట్లు ఏది ఎవరు? ఈ భూమి మీద మనమే వెళ్తున్నాం. ఇట్లా దేవుడు వెళ్తున్నారు. దేవుడు కాదండి, ఇవన్నీ సృష్టించారు మనం. దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు వెళ్తున్నాం? మనమే వెళ్తున్నాం. అవునా కాదండి? ఎన్ని రకాల మాంసాలండి, ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కాయలు, ఇవన్నీ కూడా దేవుడు తింటున్నాడా? మనమే కదండి తింటున్నాం, మన కోసమే కదా. ఇవన్నీ ఏలేదు ఎవరండి? మీకు ఏలేదంటే చిన్న ఉదాహరణ చూపిస్తాను. నిజంగా గేదె ఉంది. మీ అందరు గేదెలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. గేదె ఉన్నది. గేదె ఎప్పుడన్నా మీ మీద పెత్తనం చేసిందా? చెప్పాలి. గేదె మీద ఏమైంది ఎప్పుడైనా పెత్తనం చేసిందండి? చేస్తాయి. నిజంగా మా హక్కులు మాకు ఇవ్వాలని గేదెలు ఎప్పుడైనా పోరాడి అండి? గేదె మీద పెత్తనం చేసేది ఎవరండి? మనమే అందంగా శుభ్రంగా పాలు పిండుకుంటాం, ఇంట్లో తీసుకుంటాం, 70 ఏళ్ళది 80 రూపాయలు వేసేసి అమ్మేసుకుంటాం. అవునా కదండి? ఎవరు చేస్తాం పెత్తనం అంటే ఇదండి. ఇది సమస్త సృష్టి జంతువుల మీద మనం పెత్తనం అంటే ఇదే కదండి. మరి ఎద్దులు ఉన్నాయి,
అందంగా కట్టేస్తున్నావు బండి, ఇసుక తగర దాని నిండా మోసుకొచ్చేస్తున్నావు, పెత్తనం చేస్తున్నావు లేదా వాటి మీద? అవి మనమే పెత్తనం చేస్తున్నాయా? కానీ మానవుడికి అంత విలువిచ్చాడండి దేవుడు. తన స్వరూపాన్ని ఇచ్చారు. మరి ముఖ్యంగా నీకు జంతు రూపాన్ని ఇవ్వలేదు, చాలా అందమైన రూపాన్ని, నీకు దేవుడి రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని నీకు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మనం గ్రహిస్తున్నామా? గ్రహించడం, ఫలించాలండి ఆయన ముందు. ఎందుకంటే ఆయన కోపం వచ్చి ఆయన ఉగ్రత మనం ఎప్పుడు కూడా బలి కాకూడదు. నిజంగా గేదె గురించి చూసుకుంటే అందంగా 70 రూపాయలు అమ్మేసుకుంటున్నాం, చెత్త అంతా దానికి, మంచి మట్టి మనకి. అంటే ఏంటి చెత్త? అంటే ఏంటండి? బియ్యం మనకే, కడుగు దానికి. అవునా కదా? నిజమే కాదు చెప్పండి, కరెక్ట్గా ఒప్పుకోవాలి మనం. బియ్యం ఎవరికండి? మనకి, కడుగు ధాన్యం మనకే, గడ్డి దానికి, అరటిపండు మనకే, తొక్క దానికి. కుర్చీలు వేస్తుంటే చాలా చోట్ల ఇళ్ళ కాడ చూసారు లేదు మరి. అన్నీ కూడా చెత్త అంతా నేను జంతువులు వేస్తాం. కానీ దేవుడు మనకి మంచి అందమైన మంచి ఫలములు అనుభవించడానికి భూమి మీద ఇచ్చాడు. వాటితో పాటు నువ్వు ఫలించు అని చెప్పాడు. అంత మంచి ఉపమానం చెప్పినప్పుడు మన ఉపమానం గురించి ఎప్పుడన్నా దీర్ఘంగా ఆలోచించామండి? ఆలోచించేది ఎంత భయం ఉంటుంది తెలుసా అండి? నరికేమన్నాడు అంతే, నరికేప్పుడు చెట్టు నరికేయాలని ఆలోచించి చదివితే అసలు మనకి ఏం అర్థం అవ్వదండి. నిన్ను లేపేస్తున్నాడు అనే ఆ ఉద్దేశం చదివితేనే మనకు ఆ వాక్యం మనకి అర్థమవుతుందండి. నిజంగా ఉదాహరణకి అన్నం అంతా నువ్వు తినేసి ఇంటికి వచ్చి భర్తగా గింజులు ఎలా ఉంటుందండి? అన్నం అంతా నువ్వు తినేసి భర్తకు వచ్చి గింజులు వచ్చి ఏం చేస్తాడు? 4 పీకుతాడు. నువ్వు అన్నం అంతా తినేసి అన్ని తినేసి నాకు గింజుచావా అంటాడు. అనండి. నిజంగా ఈ లోకంలో అన్నీ కూడా మనకు అనుకూలంగానే సమకూర్చుకుంటున్నాం, అవునే కదండి? అన్నీ కూడా మన అనుకూలంగానే సమకూర్చుకుంటూ నిర్మించుకుంటున్నాం. నిజంగా ఈ రాత్రి నిన్ను లేపేస్తాడు దేవుడు అనుకుంటే, ఈ రాత్రి నిన్ను లేపేస్తాడు అని నిజంగా మన అందరికి తెలిసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటామండి? ఈ రాత్రి మనం దేవుడు లేపేస్తాడంటే ఇక నుంచే ప్రార్థన ఇప్పుడే మొదలు పెట్టేస్తామన్నమాట. ఇక నుంచే మొదలు పెట్టేస్తామన్నమాట. మొత్తం మనం చేసిన పాపాల మొత్తం మన చెట్ట అంతా ఇక నుంచి భయం అప్పుడే ఏర్పడుద్ది. అవునా కదండి? దేవుడు అలా లేపైకే దీర్ఘశాంతంతో ఎదురు చూస్తాడండి. ఆయన అసలు ఈ విషయాన్ని ఎవరు గమనించట్లేదు. చూస్తాడు దీర్ఘశాంతం ఎదురు చూస్తాడు. 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు చూస్తాడు, తర్వాత ఆటోమేటిక్గా లేపేస్తాడు. ఇది ఆలోచించట్లేదు ఎవరో కూడా. ఏం వదిలే, టేక్ ఈజీగా తీసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. నిజంగా ఒకడు, అది కూడా ఉపమానం మీకు తెలిసింది. ఒకటి బాగా పొలం పండేసరికి ఆయన బాగా విపరీతంగా పంట బాగా పండేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మంచం మీద పడుకొని ఆడు అనుకుంటున్నాడు, అబ్బా విపరీతంగానే చాలా సొమ్ము సంపాదించేసాను, నాకు ఇంకా తరతరాల వరకు చాలా వరకు నాకు పదవి లేదు అనుకుంటున్నాడు. నా ప్రాణమా తినము త్రాగము సంతోషించము సుఖించము అని నా ప్రాణం అని చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు మనసులో. జస్ట్ అలా అనుకుంటాడు, ఆలోచన మనసులో అనుకుంటున్నాడు. వెంటనే దేవునికి ఆకాశానికి వినపడిపోయింది. అవును కదా? తల్లి ఎందుకు వినపడిపోయింది అనేది ఒక్కటి లేదంటే మనకి ఆ వాక్యం గుర్తు రావాలి. తల్లి పిండముగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనం చూస్తున్నాం, గ్రహించాలి. మనకి ఇక్కడ ఏం చేస్తున్నా ఇచ్చిన సెకండ్ లైన్ తెలుస్తూనే ఉంటుంది. అలా వినపడగానే ఈ మాటలు అనుకుంటాడు హాయిగా, ఆహా ఎంత హాయిగా ఉంది, నా ప్రాణం తినుము త్రాగుము సంతోషించము సుఖించము అని అనుకుంటాడు హాయిగా. అంతే. ఈ మాట ఆకాశం అంటే దేవునికి వినపడిందండి. వెంటనే ఆకాశం నుండి ఒక మాట వినపడింది, ఓరి వెలువాడా ఈ రాత్రికే నీ ప్రాణం అలుగుచున్నాను. వెంటనే చచ్చాడు. ఇది ఎప్పుడైనా గ్రహించామని మనం చూస్తే ఎంత ఆస్తిపరుడైనా ఎన్ని రకాలుగా నువ్వు సంపాదిస్తున్నా సరే దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకమండి. ఎందుకంటే ఆయనలో ఎదుగుతేనండి, ఆయన అంటే ఎప్పుడు భయభక్తి కలిగి ఉంటేనే ఫలించాలని మనం ఎప్పటికి కూడా ఆయన కోరుకునేది. కానీ ఫలించట్లేదు. ఆయన ఎప్పుడు మనం బాధపడుతూనే ఉన్నాం, అనుక్షణం ఆయన బాధపడుతూనే ఉంటున్నాం. నిజంగా ఇక్కడ ఉన్న మనం కూడా అంతే కదండి. నిజంగా మనం కూడా చెప్పుకోవాలి, ఇక్కడ మనం కూడా అంతే. మరి నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు అనుకుంటున్నారు? చెప్పండి, ఎందుకు వచ్చాడండి? మన వల్ల మారితో ఫలించి అనేక ఆత్మను రక్షిస్తావు, పరలోక రాజ్యం వస్తావు ఆయన ఎదురు చూస్తాడు దీర్ఘశాంతంతో. నిజంగా తండ్రి అంటున్నాడు, తండ్రితో యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి కొద్దిగా దీర్ఘశాంతంతో ఉండి తండ్రి మళ్ళీ విరిగేస్తాం, అంటే మళ్ళీ వాక్యాన్ని బోధిస్తాం, ఆయన మళ్ళీ అయినా మారతారని. నిజంగా యేసుక్రీస్తు వారు
తన తండ్రికి రాయబారిగా చెప్తున్నారు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ విషయాన్ని ఎవరైనా గ్రహిస్తున్నామండి మనం? పరలోకానికి మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు వారే కదండి. అన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. ఆయన ఎప్పటికప్పుడు తండ్రితో బ్రతిమలాడుతున్నాడు మన కోసం. పాపం మన కోసం శిలుయాగం చేశాడు ఆయన, మన కోసం కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన, మన కోసం ఆయన దేవుడిని తండ్రిని బతిమాలుతున్నాడు. ఒక్కసారి ఛాన్స్ ఈ తండ్రి, ఛాన్స్ ఇమ్మంటాడు మనకి. కానీ ఇలాంటి ఛాన్స్ అన్నీ తీసుకుంటున్నాం. దేవుడిని చూస్తాడు. అప్పుడు తండ్రి కొడుకు మాట కూడా తండ్రి వినడు, లేపేస్తాడు అంతే. మరి లేపేస్తాడు ఎన్నిసార్లు అంటుంటే ఎప్పుడైనా భయం కలుగుతుందని మనకి? నిజంగా ఒక హృదయం బట్టి ఈ వాక్యాన్ని నిజంగా మనం ఆలోచించగలిగితే భయం వచ్చేది, దడ వచ్చేది నిజంగా. అయ్యి బాబు, నా పాపాలు నిజంగా నా యేసుక్రీస్తు వారు తండ్రితో బ్రతిమలాడి ఆపుతున్నాడు కాబట్టి బ్రతిమలాడి ఆగనైనా ఇంకొకసారి ఎదిరేసి ఇంకొకసారి వాక్యాన్ని బోధించి ఆయన మారు మనసులో చేస్తానని బ్రతిమలాడుతున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నామన్న విషయాన్ని ఎవరైనా గ్రహిస్తున్నామండి? ఎవరు గ్రహించట్లేదండి. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. అతడు పరిసర్యలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానం అంటే మనల్ని అంటాడు. అంటే పాము పిల్లలారా, తెలుగులో తెలియాలండి. ఏమన్నాడు దేవుడు మనల్ని? పాము పిల్లలారా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడు. మనకు ఎవరన్నా బుద్ధి చెప్తే నచ్చుతండి? బుద్ధి చెప్తే ముందు ఏమొచ్చేద్దండి? మనకు కోపం వచ్చేద్దన్నమాట. దేవుడు అంటే బుద్ధి చెప్పేవాడు లేక మనం ఇలా తగలడ్డాం. లేదా పూర్వం నుంచి నేను పుట్టగానే నిజంగా దేవుని తెలుసుకోవాలి, ఇలా దేవుడి మాటలు చెప్పేవాళ్ళు మనం ముందుకు వచ్చి ఉంటే మనం ఇలా తగలడిపోయామండి. ఇప్పటికి ఎన్ని పాపాలు చేసి ఉండేవాళ్ళు. అప్పటికి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు లేకపోవం కాబట్టి మీరు ఇలా తయారయ్యారా అని దేవుడు తిడుతున్నాడని మనల్ని ఇక్కడ. చదవండి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీరు చెప్పుకోవాలి. ఈ మాటకి అర్థం ఏంటంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవచ్చు. చాలా మంది అంటారు మీరు దేవుడిని నమ్ముకున్నా అండి, మన ఏమన్నా విషయం దేవుడు చెప్తారు. మీరు దేవుడిని నమ్ముకున్నామండి. ఇక్కడ అబ్రహాం తాలూకా అంటారు కదండి. ఇక మనం ఏమంటాం ఈ భూమి మీద? మీరు దేవుడిని నమ్ముకున్నామండి. ఎందుకు నమ్ముకున్నాం? ఏదో సామెత ఉంటుంది, పేరు గొప్ప ఊరి తెప్ప ఏదో మాట్లాడు. ఎందుకు నమ్ముకున్నా? క్రియలయ్యి లేవు, క్రియలే లేవు మనలో. కానీ మాట్లాడితే నేను దేవుణ్ణి నమ్ముకున్నామండి. ఎందుకండి అలాంటి మాటలు? మనకు దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే ఎంత గర్వంగా చెప్పాలి తెలుసండి. నువ్వు ఆయన అందుకు ఫలించినప్పుడు ఆ మాట చెప్తే దేవుని సంతోషంగా ఉంటుందండి. నువ్వు ఫలించకుండానే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే అసలు దానికి ఏమైనా అర్థం ఉన్నదండి? అసలు అర్థం లేదండి. చదవమ్మా, ముగించేద్దాం, టైం అయిపోయింది. అబ్రహాం మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును, అంటే ప్రతి ఒక్కరిని కూడా నరకబడి అగ్నిలో వేయబడి. నిజంగా ఎక్కడ పెట్టడం గొడ్డలండి? చెట్టు వేరండి. మళ్ళీ ఒక కొమ్మ నరికి అనుకోండి, మళ్ళీ నీ పాపం మళ్ళీ మొదలెడతావు. ఈ కొమ్మ నరికి ఎత్తే మళ్ళీ ఈ కొమ్మ నరికి ఎత్తే మళ్ళీ సిగ్గులేస్తా, మళ్ళీ పాపం మొదలెడతావు. అలా కాకుండా దేవుడు ఎక్కడ పెట్టాడండి? వేరు దగ్గర పెట్టాడంటే అక్కడ నరికేసావంటే మళ్ళీ ఇంకా నువ్వెక్కడ కనపడవు. ఇంకా అసలు సమస్య లేదు భూమి మీద, ఎక్కడ కనపడవు. ఆయన నరికాడంటే ఎక్కడ కనపడవు ఇంకా. ఆయన ఏమంటున్నాడండి? చాలమ్మా, 10వ వచనం మళ్ళీ చదవమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును, అంటే ప్రతి చెట్టు అంటే ప్రతి ఒక్కరిని మన అందరినీ కూడా ఎవరు ఫలింపబోయినా సరే అయినా క్షమించదు, నరకేయమన్నాడు అంతే, ఎంత చెప్పి పడేయమన్నాడు అంతే. ఈ వాక్యం చదువుతుంటే మనకి ఎలా అనిపించాలండి?
అయ్య బాబా నేను ఫలించట్లేదా, అయితే నన్ను దేవుడు నరికేస్తాడు అనే భయం మనలో ఉంటుందండి. అసలు ప్రతి వారం ఎరువేస్తున్నారంటే మనం ఫలించాలి లేదండి. ఆ వేరు నిస్సహాయం అయిపోతుంది తప్ప, ఎన్నిసార్లు ఎరువేసినా నిస్సహాయం అయిపోతుంది తప్ప ఫలించట్లేదు అని దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. మరి బాధపడుతున్నారంటే మధ్యగా దేవుని బాధ పెట్టి మన కుమార్తెలుగా ఉంటున్నామా లేదండి? ఉంటున్నాం, అలాగే ఉంటున్నాం. దేవుడు ఎంత బాగా నిజంగా దేవుడు పుట్టగానే మనల్ని పాపులుగా పుట్టించాడండి. ఆ వాక్యం కూడా ఒకసారి చూసి ముగించుకుందాం. మన నిజంగా తెల్లని కాగితాలుగా పుట్టించాడండి. తెల్లని కాగితం ఎలా ఉంటుందండి, ఎంత అందంగా కనపడుతుంది, అది కూడా చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం త్వరగా. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ప్రసంగి గారు. చదవమ్మా. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను అంటే మనల్ని యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఆయన అంత పవిత్రంగా ఉన్నాడండి, అంతే పవిత్రంగా మనల్ని పుట్టించాడు. పుట్టించినప్పుడు నిజంగా చిన్న పిల్ల పుట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా కలవశం తెలుసండి, కుతంత్రాలు తెలుసండి, కుట్రలు తెలుసండి. వాళ్ళ మనసు అప్పుడు ఎలా ఉంటుందండి, తెల్లని కాగితంలాగా ఉంటుంది. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా పుట్టించాడండి, యథార్థవంతులుగా పుట్టించాడు మనల్ని. కానీ వారు వివిధమైన తంత్రులు కల్పించుకుని మనం తర్వాత తెలిసిన కానించి ఇలా దరిద్రంగా తయారయ్యాం. అంటే అన్ని రకాలుగా పోల్చుకుంది కన్నా కానీ ఇలా చెప్పుకుంటే మనం బాగుంటుంది. దరిద్రంగా తయారయ్యి మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే అసూయతో, డంబముతో, రకరకాల కల్మషాలతో మనసు మనం కుట్రలతో, పాపముతో, ఇవన్నీ కూడా ఎవరండి, మనమే కల్పించుకున్నాం. దేవుడు మనల్ని పాపం చెయ్యి అని చెప్పాడండి, నువ్వు అసూయగా ఉండమని చెప్పాడా? ఆయన ఎప్పుడు కూడా నిన్ను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, అంతే పరిశుద్ధంగా నేను భూమి మీదకి వచ్చి అంతే పరిశుద్ధంగా నువ్వు జీవించి భూమి మీద ఆయన వద్దకి తిరిగి రమ్మన్నాడండి. ఈ విషయాన్ని మనం ఎవరన్నా గ్రహిస్తున్నామండి? గ్రహిస్తున్నామా? నిజంగా ఈ ప్రసంగి అందరూ ఈ మాట కూడా చూసుకుంటే దేవుడు మనల్ని ఎంత యథార్థవంతులుగా పుట్టించాడు. అంత యథార్థవంతులుగా పుట్టించిన నేను ఇలా తయారయ్యేది భూమి మీదకి వచ్చి. మనం ఎప్పుడు సాతాను వైపు చూస్తున్నాం కాబట్టి ఆడి బుద్ధులే మనకు వచ్చేసినాయి. దేవుని వైపు చూడట్లేదు కాబట్టి దేవుని బుద్ధులు మనకి రావట్లేదు. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా ఎవరు కూడా దేవుని ఒకరు బలి అవ్వకూడదు, నరికి వేయపడకూడదు. ఇక్కడ ఇస్తున్నావు ఎరువుని వాక్యాన్ని మీరు హృదయంలోకి నింపుకుని ఫలించి అందరూ కూడా పరలోక రాజ్యం చేరాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం దైవజనుల హృదయపై పొందాలని తెలియజేసుకుంటున్నాను.